కృపను బట్టి నీకు వేలాది స్తోత్రం తెలుస్తున్నాం. మొదటి సంతోషంతో ప్రభా ఈ యొక్క సభ్యులందరితో కలిసి తమ ఆనందాన్ని వారు పంచుకుంటుండగా మీ సన్నిధి మాతో నమ్ముతున్నామైనా ఇప్పుడు జరిగేటువంటి చిన్న తండ్రి ప్రభా మరి ఆ ప్రార్థన ఉపవాసంలో మీరు మాతో ఉండండి. మీ అభివృద్ధిని దీవించండి. నేను ఆ ప్రభా మీరే మా మీద మహిమ పాల్గొంటున్నాను. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరం కలిసి మరి 37వ ఆసక్తిని పాల్గొందాం. యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిత్యంగా నీవు నీ చేతి కష్టార్జితం నీకు మేలు కలుగు. ఈ లోగిట నీ భార్య భరించు ద్రాక్ష వలె ఉండున. నీ భోజనము నగ చుట్టూ నీ పిల్లలు కుంటుపడదు. సీయోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతా యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లలను చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉంచును గాక. రెండు తలపులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దేవుని వాక్యం నుంచి రెండు తలపులు మనం తీసుకుంటామండి. అదే మనగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలను నడుచువారందరూ కష్టార్జితము అనుభవించు. దట్ ఈస్ ద ఫస్ట్. చేతుల కష్టార్జితం బిజినెస్ మరి టికెటింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. గాడ్ ఈస్ బ్లెస్సింగ్ బికాస్ యూ ఫియర్ ద లార్డ్. దేవుని మీద భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుస్తున్నారు కాబట్టి మీరు చేస్తున్నారు పని అది చిన్నదైనా పెద్దదైనా ఏదైనా కూడా దేవుడు దాన్ని ఆశీర్వదిస్తారు. మీరు చేస్తున్న కష్టాన్ని బట్టి ఆయన ఆశీర్వదిస్తున్నారు. మీకు ఉన్నటువంటి ఆయన పట్ల మీకు భయం భక్తి కదా ఆయన త్రోవల్లో నడిచేటువంటి ఆ బుద్ధి మీకు దేవుడు ఇచ్చాడు కాబట్టి దానిని బట్టి మీరు ముందుకు సాగుతున్నారు కాబట్టి మీరు చేయనంతని కూడా సఫలం చేస్తున్నాడు. చేతులు ఒకటి అదే చూస్తున్నాను. యెహోవా ధర్మశాస్త్రం ఆనందించేవాడు ధన్యుడు కదా. మరి వాడు చేయనంతని కూడా సఫలం. యు డివైడ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద లార్డ్ యు విల్ డెఫినెట్లీ బ్లెస్ యువర్ హార్ట్. అది మొదటి దీవెనండి. ఇందుదేమనగా నీ పిల్లలు కదా నీలో కూడా నీ భార్య ఫలించి ద్రాక్షలో ఉంటుంది. నీ భోజనకు బలచుకు నీ పిల్లలు ఒలివ మొక్కల మైనటువంటి మరి జీవితాలు ఉంటాయన్నమాట. భార్య కానీ పిల్లలు కానీ దేర్ ఆర్ ఫ్రూట్ఫుల్ ఇన్ దేర్ రెస్పెక్టివ్ ప్లేసెస్ బికాస్ యూ ఫియర్ ద లార్డ్ కదా. అంటే మీరే కాదు ఇక్కడ ఇక్కడ ఏముందంటే అందరూ కదా యెహోవా త్రోవలో నడుచువారు అందరూ అనగా మీరే కాదు మరి సిస్టర్ గారు మరి బిడ్డలు అందరూ కూడా అందరూ కలిసి దేవుని మార్గంలో నడుస్తున్నప్పుడు యూ విల్ ఎంజాయ్ ఆల్ దట్ డిమాండ్. ఆయన పట్ల మీరు చూపిస్తూ ఉండాలి. ఆయన త్రోవలో నడిచేవాళ్ళే మీరు ఉండాలి. దట్ ఈస్ ద ప్యాటర్న్ కదా. ఆ ప్యాటర్న్లో మీరు ఉన్నప్పుడు తప్పకుండా యూ అట్రాక్ట్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. యూ విల్ డెఫినెట్లీ అట్రాక్ట్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. మీ చేతులు కష్టార్జితం అనుభవించేది కూడా దేవుడే కదండి. అలమని సంపాదించలేదు లోకంలో కానీ అనుభవించడం వచ్చేటప్పటికి దే కెనాట్. బట్ యూ ఆర్ సంథింగ్ వేర్ యూ కెన్ లర్న్ అండ్ ఆల్సో ఎంజాయ్. అది దేవుడు ఇచ్చేటువంటి కృప. ప్రసంగం 2:24 దేవుడిది. ఆయన సెలవు లేకుండా ఎవరు తినగలడు ఎవరు ఆనందించగలడు. సో గాడ్ బ్లెస్ యూ బోత్ అండ్ బ్లెస్ యూ చిల్డ్రన్ అని దేవుడికి మీరు ఆశీర్వదించి కుటుంబంగా ఇంకా మీరు అనేకమైనటువంటి ఇటువంటి వార్షికోత్సవం జరుపుకుంటూ మరి ఇరువురు ఉద్యోగకరంగా పిల్లలు ఆశీర్వాదకరంగా అండ్ అబవ్ ఆల్ మీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్. చేయండి ట్రై చేయండి. ఎవరు చేస్తారు చేస్తారా?
చూడండి. ముందే అలా అంటే చేయండి ప్రార్థన. బైబిల్ జీవిస్తున్నాను సమయాన్ని శ్వాస